నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 3 రోజులలో మైకులంతా కూడా మూగబోతూ ఉన్నాయి, ప్రచారాలన్నీ నిలవబోతూ ఉన్నాయి. సో మరి 3 రోజులు ఎట్లా చేయబోతున్నారు ప్రచారం నాయకులు మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు, 3 రోజుల సమయం ఉన్నది, తర్వాత మైకులన్నీ మూగబోతాయి, ప్రచారం అంతా కూడా కంప్లీట్ అయినట్టునా కాంగ్రెస్ పార్టీది? అయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిగా నడిచినప్పుడే మూమెంట్ వచ్చింది. ఎన్నికల తర్వాత వచ్చినాయి. ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని గ్రామాలలో తీసుకుపోవాలి. వాళ్ళ తల్లి సోనియా గాంధీ ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో రిజర్వేషన్ లేదన్నారు, కొట్టేసారు. కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, మ్యామ్ గివ్ ఏ ఆపర్చునిటీ అని ఆమె రిక్వెస్ట్ చేస్తే ఏం చేయాలని చెప్తే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ బిల్లు పెట్టాడు. అన్ని రాజకీయ, ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ కలిసినాం. బిల్ పాస్ అయింది. ఒక్కొక్కడు 1,40,000 ఐఐటీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కోట్ వేసుకొని, వైట్ కోట్ వేసుకొని స్టేటస్ పెట్టి తిరుగుతున్నాడు. అంటే ఎంత చేంజ్! నరేంద్ర మోడీ ఏం చేసినా చెప్పరాదు భయ్. 25 లక్షల మందికి అయితే అప్లిమెంట్ చేసిండంటే ఏందో నాకు అప్లిమెంట్. మరి 25 లక్షల మంది బిలో పావర్టీకి వెళ్ళి పైకి వస్తే బియ్యం ఎందుకు ఫ్రీ పంచుతున్నావురా భయ్? అంటే అబద్ధాలు చెప్పినట్టే కదా. అదే రాజీవ్ గాంధీ చెప్పకుండానే శ్యామ్ పెట్రోల్ పెట్టి ఆనాడు టెలికాం ఇంప్రూవ్ చేయాలి, అందరి చేతిలో ల్యాప్టాప్ ఉన్నది. నేను నిన్న అక్కడికి వెళ్ళి వస్తున్నా హైటెక్ సిటీకి. ఏమమ్మాయిలు రావాయి, ఓ వర్షం పడ్డా పాపం అందరు ఆడపిల్లలు. నేను అనుకుంటా మొగోళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కున్నారు పిల్లలు. వాళ్ళు ఏం సంపాదించు, వీఆర్ గెటింగ్ 70,000 శాలరీ అంటుంది. ఇంకో అమ్మాయి ఐఎమ్ గెటింగ్ 80,000. అంటే అమ్మాయిలు ఎంత సంపాదిస్తున్నారో చెప్పండి. ఇదంతా మేము చేసిన అభివృద్ధి మనం చెప్పుకుంటలేము. ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ ఎవరు తెచ్చారు? సోనియా గాంధీ అని చెప్పండి. అదేవిధంగా రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్లోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. కానీ అంబేద్కర్ అంటరానితనం మీద, అన్టచబుల్ మీద ఆయనకు రిజర్వేషన్ వాళ్ళది అట్లనే ఉంటుంది. కొత్త వ్యక్తి వచ్చే వరకు ఖాళీ ఉంటుంది. మాది అట్లా లేదు. మాది కాకపోతే అప్పర్ క్లాస్కి ఇస్తారు. కనుక దాన్ని కూడా సెపరేట్ చేసిండు రాహుల్ గాంధీ. ఇవి మనం చెప్తే తెలుస్తుంది. ఏం చేయగానే नरेंद्र मोदी बहुत कुछ करा, क्या करा रे भाई बताओ? एक तो भी किसानों को कुछ दिया, बेरोजगारी दिया, बेरोजगार के बच्चों को नौकरी दिया, 2 करोड़ नौकरी बोला. ఇచ్చినావురా బాబు. ఈ 3 రోజులు ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? 3 రోజుల వ్యూహం ఎట్లా ఉండబోతుంది? 3 రోజులు ఏం లేదు. ఇంటింటికి తిరుగుతారు, చెప్తారు, అమ్మా ఇగో ఇది మా బ్యాలెట్ పేపరు, ఇది ఈవీఎం, ఇగో ఇది మాది నంబర్ 2 నాగేందర్, ఇట్లా కొయ్యి అనేతాడు. అటు ఇట్లా పోయి చెప్తాం. అది ఓకే. నరేంద్ర మోడీ కామెంట్ చేస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్న దేశంలో అంటున్నారు. RRR సినిమా ద్వారా దేశం తలెత్తుకుంటే ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా దేశం తలదించుకుందా అంటున్నారు. చూడండి, ఆర్ఆర్ కాదు, నేను ఒకటే అడుగుతున్నా. అవినీతి గురించి ఆయన ఎక్కువ మారు. వీళ్ళు ఎరాడికేట్ ఏది కరప్షన్ అన్నాడు. వయ్యో టేకెన్ సుజనా చౌదరి వెన్ హీ వాజ్ ఇన్ టీడీపీ, వెన్ హీ జాయిన్ ఇన్ యువర్ పార్టీ. కేసు ఖతమైపోయిందా? ఆయన పోటీ కూడా చేస్తున్నాడు. ఆయన అవినీతి మాట్లాడేది. అదేవిధంగా సీఎం రమేష్, ఆయన కూడా కేసులు ఉండే. మళ్ళీ ఆయన పార్లమెంట్, ఈయన అసెంబ్లీ. నువ్వు ఎందుకు మాట్లాడతావు? మా చెవుల పువ్వు ఉన్నది. అబద్ధాలు. కరప్షన్ చేసినోనికి ఎట్లా టికెట్ ఇచ్చినా నేను అడుగుతున్నా. మీది మొదలు పెట్టిండ్రు ఏది దల్బదులో, ఇక్కడ ఉంటేనేమో దొంగ, అక్కడ పోతే సత్య హరిశ్చంద్రుడు. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? కనుక ఆయనని ఎవరు నమ్మేటట్లు లేడు. అబద్ధాలు చెప్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, 15 లక్షల ఏది బ్యాంకులో జమ చేయలే, బ్లాక్ మనీ ఇవన్నీ ఉన్నాయి. కేవలం మీడియాతో ఆయన దుకాణం నడుస్తుంది. కానీ మేము ప్రజలు ఎమ్మడున్నాం. రాహుల్ గాంధీ కన్యాకుమారి, కశ్మీర్ తిరిగిండు. న్యాయయాత్రని మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబేకి వచ్చిండు. కనుక మాకు ఎప్పటి నుంచో మొదలైంది ఎలక్షన్ క్యాంపెయిన్. ఇప్పుడు మేము ఫినిషింగ్లు ఉన్నాం. లాస్ట్లో ఇక బట్టనొత్తిగాడనే ఉన్నాం. కొయ్యి ఇట్లా నడుస్తుంది. చివరిగా కేసీఆర్ గురించి ఏం చెప్తావు? కేసీఆర్ బస్ యాత్ర చేస్తుంది. ఇక చూడండి, ఏ యాత్ర చేసినా టైం అయిపోయాక రైల్వే స్టేషన్ పోతామండి. రైలు రాకముందు ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఈయన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీద వచ్చి చెప్తే ఓడింటాడే. అయిపోయింది ఆయన సీన్. ఎప్పుడైతే కొడుకుకు అల్లునికి చెప్పినావు నీ దుకాణం బంద్ అయింది. ఇప్పుడు నువ్వు తిరుగుతే ఏం లాభం రా బాబు? అయ్యో పాపం అంటు.
కానీ పక్కకున్నామే ఉంటుంది ఏం పాపం చెప్తున్నాడు మొన్నటిదానికి ఎడ తిరిగిండు మనకు రానిచ్చిండు ప్రగతి భవన్లో ఆడు ఏది ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇప్పుడేమో ప్రేమ చూపిస్తున్నావు అని పక్కన చెప్తుందా లేదా ఆడోళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు ఇవాళ ఏదో ప్రేమ చూపిస్తేందుకు వెళ్ళిండు ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలే ఎండలో ఎందుకు తిరుగుతున్నాడు మళ్ళీ మనను ఏది పువ్వు పెట్టేదాన్ని తిరుగుతుండు మనం ఏం పోవద్దు మనం అందరం కలిసి ఏది సోనియమ్మ ఇచ్చిన 6 డిక్లరేషన్ చేస్తుంది ఆమెకు ఓటు వేయాలని డిసైడ్ అయిపోయింది. ఎన్ని వస్తుండొచ్చు కేసీఆర్కు సీట్లు 14 అంటున్నాడు. ఇక 14 అంటే ఒకటి తీసేది అంటుంటుంది ఒక రైట్ తీసినావు అనుకో లేకుంటే లెఫ్ట్ తీసిన ఇక ఎన్ని వస్తాయి నువ్వే తెచ్చుకో నాకైతే రైట్ తీసేస్తే ఒకటి అని అనిపిస్తుంది. ఒకటి కన్ఫర్మ్ అయితే ఇక ఒకటి వస్తుందా ఏదో ఆయన చెప్పుకుంటుండే ఎందుకంటే ఆయన మెదకంటే నాదే అంటాడు కదా మెదకంటేనే నాది అంటాడు ఏదన్నా మెదక్లో ఛాన్స్ ఉన్నట్టుగా ఎందుకంటే సీట్లు ఎక్కువనేయాలి ఆడ కనుక ఏదో అది కూడా నాకు డౌటే ఎందుకంటే ఆలలో కూడా మార్పు వచ్చింది అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలు వేరు అందరు తెలిసిపోయింది ఓటర్ కూడా మొన్ననే అది అసెంబ్లీ దేశందమ్మా పేదోళ్ళది గరీబుల గురించి ఆలోచన చేస్తుండు రాహుల్ గాంధీ ఏం కష్టమైందని వాళ్ళ తల్లి చూడు వాళ్ళ తండ్రి చచ్చిపోయిండు తల్లి ఉన్నది అదే వాళ్ళ నానమ్మ చచ్చిపోయింది ఎవడ్రా ఈ దేశానికి చేసింది స్వాతంత్రం తెచ్చిందని ఏ అవ్వని అడిగినా అదే చెప్తుంది బిడ్డ ఎవరికి ఇదే బిడ్డ అన్నం పెట్టే చెయ్యి దానం చేసే చెయ్యి అంటున్నారు అది థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద విఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది 3 రోజులు ఉన్నది ఈ 3 రోజులు ఎవరికి వాళ్ళు వ్యూహాలతో జనాల్లోకి వెళ్తున్నారు ఇక ప్రచారం కూడా ముగియబోతోంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.